కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పింకీ ట్రెడిషనల్ వ్లాగ్స్. ముందుగా నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో, నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీ అందరికీ పేరు పేరున శ్రీ పరభావ నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మరి మీరందరూ పండుగను ఎట్లా ఎంజాయ్ చేసిరో నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే మాత్రం మీ మీద వాళ్ళందరూ ఏ పండుగ అయినా కూడా మామిడాకులు ప్లస్ బంతిపూల తోరణాలు దర్వాజాలకు కట్టండి. అసలు పండుగే చేసుకోము. మేము కూడా అట్లనే మా ఇంట్లో ఉన్న అన్ని దర్వాజాలకైతే కట్టేసినాం. మా ఇల్లు యూడూరి మొత్తం ఫోటో స్టూడియో లాగా అయిపోయింది మొన్న నా పెళ్లికి వచ్చిన గిఫ్ట్లతో. ఈ గిఫ్ట్లను ఎవరెవరు ఇచ్చిరో అని ఒక వీడియో కూడా తీసిన, అది త్వరలో పెడతా చూడండి మీరందరూ. చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటా. ఏ కష్టాలైనా వచ్చే పోయే చుట్టాలే అయితే సదా సుఖాలతో ఉంటా. మా ఇంట్లో ఏ విధంగా జరిగింది ఉగాది, మా సైడ్ కల్చర్ ఎట్లా ఉంటుందని అయితే నేను చూపిస్తా. మా సైడ్ ఇట్లా చేస్తారు, అట్లా చేయాలి, మీరు అట్లా చేయలేదు అనేసి అయితే కామెంట్ పెట్టకండి. దీంట్లో తప్పు పట్టడానికి ఏం లేదు, ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. మేమైతే మార్నింగ్ మా డాడీ వెళ్ళిపోతాడని కొంచెం చెరపతి అయితే చేసింది మమ్మీ, అందరం అయితే తాగినాము. మళ్ళీ చెరపతి అంటే ఏదో అనుకోకండి, తెలియని వాళ్ళు ఉగాది పచ్చడినే ఆ విధంగా కూడా అంటారు. మనకు ఉగాది అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది బూరెలు, అంటే భక్షాలు అంటారు కదా, మా సైడ్ అయితే బూరెలు అని అంటారు. మా మమ్మీ అయితే అది చేస్తుంది. ఈసారి అయితే ఫుల్ ఫ్లాప్ అయినాయి, ఎందుకంటే మేము ప్రెషర్ కుక్కర్ పెట్టినాం. అది ఎందుకో సడన్ గా ఇట్లా ఎక్కువ పొగలు వచ్చుకుంటూ పేలడానికి వచ్చింది. మాకైతే మస్తు భయం అయింది. సేఫ్ గానే అయితే ఉన్నాం అందరం అనుకున్నాము. నేనైతే ఇక్కడ పెంక మీద కాల్స్తున్నా. ఎప్పుడైనా ఆయిల్లో ఫ్రై చేసేది మస్తు వచ్చేది, ఎందుకంటే ఈసారి పప్పు మొత్తం లూజ్ అయిపోయింది కాబట్టి ఇక ఆయిల్లో చేస్తే మొత్తం ఇచ్చకపోతే అనేసి అయితే రొట్టె పెంక మీద కాలుస్తున్నా. నేనేదో ఫార్మాలిటీకి చేసిన. ఈసారి అయితే ఎప్పటికి మస్తు వచ్చేటి అసలు మా బూరెలు. నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ పండుగ ఈ ఉగాది. నాకంతా ఏదో కొత్తగా అనిపించింది. ఈ శారీ ట్రెడిషనల్ వేరు అదంతా ఎప్పటికీ ట్రెడిషనల్ గానే ఉండేది, కానీ ఈసారి ఎందుకో కొంచెం ఎక్కువ అనిపించింది. ఉగాది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఒక తాంబాలంలో బియ్యం పోసి పెట్టుకొని నేనైతే కుండను పూజించి కుండలోనే చేస్తా. ఎవ్రీ ఇయర్ అట్లనే చేస్తా. అండ్ మీకు 3 years నుంచి నేను వీడియోస్ పెడుతున్నా. లాస్ట్ ఇయర్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కానీ అంత ముందు కూడా పెట్టిన, ఒకసారి చూడండి. ఈసారి ఎందుకు అస్సలు ఇంట్రెస్ట్ అనిపించలేదు, చాలా లేట్ అయిపోయింది, నా ఫేస్ మొత్తం డల్ అయిపోయింది. ఇక నేను వీడియో తీయను అని అన్నా. ఇక మా మమ్మీ డాడీ రిక్వెస్ట్ చేసిరు, తీయర్రి, మీరు పెట్టే వీడియోల కోసం చాలా మంది ఎదురు చూస్తారు మన ఊర్లో అనేసి. సర్లే అనేసి అయితే ఇక కాంప్రమైజ్ అయితే తీసిన అన్నమాట. ఎప్పుడైనా కుండను మొక్కి కుండకి కంకణం కట్టి పసుపు కుంకుమ బొట్టు పెట్టి అయితే నేనైతే చేస్తా. ఇది ఎందుకో మేము చాలా ఇయర్స్ నుంచి ఇట్లనే చేస్తున్నాం. మాకు బుద్ధి వచ్చిన కాన్సల్ అయితే మా అక్కని ఇట్లనే చేస్తున్నాము. అసలు ఉగాది పచ్చడి అంటే కొత్త కుండలోనే చేయాలి కదా, ఇది సపరేట్ ఉగాది పచ్చడి కోసమే పెట్టుకున్నాం. మేమైతే కుండ ఎవ్రీ ఇయర్ అందులోనే చేస్తాము. ఇయర్కి కుండ అయితే కొనుక్కరాము మేము. మనందరికీ తెలిసిందే ఉగాది అంటే ఏంది, తెలుగు వాళ్ళందరికీ నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం. అదేదో మనం హ్యాపీ న్యూ ఇయర్ అని January 1st చేసుకుంటున్నాం, కానీ అసలైన పండుగ ఇది. అవును, ఈ పండగకి మీరు నాన్ వెజ్ తింటారా తినరా? మేమైతే అసలు తినము. మా అత్తమ్మ వాళ్ళైతే నాన్ వెజ్ తింటారు అంటే ఇవాళ మేకని కట్ చేసిరు మొత్తం. నేనైతే ఇక్కడ ఆల్రెడీ పచ్చడి వేయడం స్టార్ట్ చేసిన. ఉగాది అంటే పచ్చడినే గుర్తుకొస్తుంది, బూరెలే గుర్తుకొస్తాయి. ఫస్ట్ 6 రుచులు అంటే 6 రుచులతోని చేసే పచ్చడే ఉగాది పచ్చడి. అందులో ఉప్పు, కారం, వగరు, తీపి, పులుపు అన్నీ ఉంటాయి కాబట్టి మన జీవితంలో కూడా సుఖం, దుఃఖం, సంతోషం, బాధ ఏదైనా కూడా అట్లా ఉండాలి. అండ్ మనం చెరపతి తాగినంతసేపు ఆ రుచి ఉంటుంది, తర్వాత పోతుంది కదా. అట్లనే మన జీవితంలో కూడా కష్ట సుఖాలు అనేటివి వస్తుంటే పోతుంటాయి. కష్టం వచ్చిందని ఎప్పటికీ ఏడ్చుకుంటూ ఉండడం కాదు, సుఖం వచ్చిందని ఎప్పటికీ నవ్వుకుంటూ ఉండడం కాదు. బాధని ఫేస్ చేయాలి, కష్టాలను ఫేస్ చేయాలి, దుఃఖాన్ని ఫేస్ చేయాలి, హ్యాపీనెస్ ఫేస్ చేయాలి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసి నిలబడితేనే అది స్ట్రాంగ్ ఉమెన్ అవుతారు. ఇప్పుడు మన పచ్చడి ఎట్లుంటది, అన్ని మిక్స్ చేస్తే ఏ టేస్ట్ కూడా అర్థం కాదు. మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి కష్టాలు, బాధలు అన్ని ఉంటాయి. లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ ఉండదు, లైఫ్ లాంగ్ సాడ్నెస్ కూడా ఉండదు. దేవుడు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్ని టెస్టులు పెడతాడు, అందులో మనం బార్డర్ పాస్ అన్న కావాలి ఖచ్చితంగా. సరే అదే టాపిక్ పోతే వీడియో ఎటో పోతుంది, నా టాపిక్ ఎటో పోతుంది. నా పచ్చడి అయితే కంప్లీట్ అయింది, కుండలో అయితే చేసిన మీకోసం. ఇదంతా ఫస్ట్ ఏది చేసినా కూడా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు పెట్టండి అసలు నేను తినట్లేదు. అయినా కూడా మీరు లైక్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. నా పెళ్లి వీడియోలలో షార్ట్స్ ఒక్కటన్నా 1 million పోవాలని గట్టి కోరుకున్నా. 1 million
అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ కదా. నేను ఎంత చెప్పినా ఎంతగా కొట్టుకొని ఉర్రినా కూడా చేసే వాళ్ళే చేస్తారు, చేయని వాళ్ళు అసలు చేయరు. సర్లే ఆ టాపిక్ పోని కానీ నా పచ్చడి అయితే కంప్లీట్ అయింది. కంకణాలు అయితే కడుతున్నా. ఎవరన్నా మన ఇంటికి వస్తే వాళ్ళకి కట్టొచ్చు, లేదంటే మన పేరెంట్స్కి మనకి అందరికీ కట్టడానికి అయితే నేను ఒక 5 కంకణాలు అయితే చేసిన. అందరికీ అన్నా మళ్ళీ 5 కంకణాలు అంటున్నాం అని అనుకోకండి. ఎవరింటికాడ వాళ్ళే కట్టుకుంటారు, మన ఇంటికి ఎవరేం రారు. మన పేరెంట్స్కి మన ఇంట్లో వారికి సరిపోద్ది. ఒక మా మమ్మీ డాడీ నేనే ఉన్నాము, అందుకే 5 చేసిన. పచ్చడి అంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే మా మమ్మీకి డాడీకి కంకణాలు కట్టి గ్లాసులలో పచ్చడి పోసి అయితే ఇచ్చిన. మరి మీరు ఎట్లా జరుపుకుంటారు? మేమైతే ఇట్లా సింపుల్గా అయితే జరుపుకుంటాం. దీని తర్వాత ఇంకో ప్రాసెస్ కూడా ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకూడదు అసలే. మా పేరెంట్స్ని చూడని వాళ్ళైతే ఈ వీడియోలోనే చూడుర్రి తప్పకుండా. అయిపోయింది. మళ్ళీ ఒకసారి చూడండి నేను మంగళారతులు ఏమేమి పెట్టినో, అసలు ఉగాది పచ్చడికి ఏమేమి పడతాయో. చాలా మంది డిఫరెంట్గా చేస్తారు. కొందరు ఆనియన్స్ కూడా కోసేస్తారంట, కొందరు ఒక్కొక్క రకంగా చేస్తారు, ఊరికొక తీరు. మేమైతే ఇక్కడ ఉన్న ఐటమ్స్తో అయితే చేస్తాము. అండ్ ఇదైతే మెయిన్ పార్ట్. మనకున్న పశువులను అన్నిటిని కడిగి బొట్లు పెట్టి వాటికైతే బూరెలు అయితే పెడతాం. మాకు చిన్నప్పటి నుంచి ఎడ్లే ఉన్నాయి కాబట్టి ఎడ్లు బర్రెలకు ఆల్రెడీ వాళ్ళు బర్రెల కాపరి వాళ్ళు చేస్తారు. డాడీ అయితే ఎడ్లను చెరువుకు తీసుకెళ్లి స్నానం పోపించి అయితే ఇంటికి తీసుకొని వచ్చిండు. సో వచ్చిన తర్వాతనైతే కాళ్ళకి నుదుటిన బొట్టు అయితే పెట్టి మేము బూరెలు అయితే పెడతాం. లాస్ట్ టైం వీడియోలలో చూస్తుంటే అప్పుడు అన్ని షార్ట్స్ తీసిన. షార్ట్స్ చూస్తే అసలు ఫుల్ వీడియోస్ ఎవరు చూడట్లేదు, అందుకే ఈసారి అయితే మొత్తం ఫుల్ వీడియో తీసిన అన్నమాట. అండ్ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే అడ్జస్ట్ కాండి. పక్కింటి వాళ్ళే బర్రెలే గొడ్లే అన్ని వినబడుతున్నాయి వాయిస్. ఇక్కడైతే మా డాడీ అయితే పెడుతున్నాడు. ఈ ప్రాసెస్ అయితే ప్రతి ఉగాదికి ఉంటుంది మా ఇంట్లో. అండ్ ఇంకొకటి మెయిన్ పార్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు రైతులందరూ ఇవాళతోని పనులు స్టార్ట్ చేస్తారు అన్నట్టు. వ్యవసాయానికి పంటకు సంబంధించినవి అన్ని దాన్నే సాగుబాటు అవ్వడం అంటారు అన్నట్టు. కనీసం ఫార్మాలిటీకి కొడవలన్నీ తీసుకొని ఒక 5 కర్రలన్నీ కోసి రావాలంట. మా డాడీ ఒకసారి సాగుబాటు అవ్వడానికి వెళ్తే మాకు ఆ ఇయర్ పంట వండలేదంట సరిగ్గా. సో మాకు కలిసి రాలేదనేసి అయితే మా డాడీ సాగుబాటు కాడు అసలు. కానీ ఏదో ఒక మంచి రోజు చూసుకొని కొబ్బరికాయ కొట్టి ఆ రోజు పనులు స్టార్ట్ చేస్తాం అన్నట్టు. అంతే. మా ఇళ్ళకైతే ఇక పూజ అయిపోయింది, బూరెలు అయితే పెట్టినాము. ఈ విధంగానైతే మా ఇంట్లో ఉగాది ఇట్లా జరుగుతుంది. మరి మీకు ఎట్లా జరుగుతుందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి నాకు. ఇంకా నేనైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు శారీతో ఉండడం వల్ల నా వల్ల కాలేదు. వెంటనే అన్నం అయితే తినేసిన. ముందే చెప్పినా కదా ఉగాదికి మా ఇంట్లో నాన్ వెజ్ ఉండదని. మమ్మీ మునక్కాయ టమాటా అయితే చేసింది. సో అదే వేసుకుని అయితే తిన్నా. ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకునే రాక నాకు అసలు మనసు పట్టలేదు. శారీ ఇప్పుడు డ్రెస్ వేసుకున్న తర్వాత అయితే అమ్మాయి అని ఫ్రీగా అనిపించింది. సో చూసిరు కదా నా ఆఫ్టర్ మ్యారేజ్ ఉగాది ఫస్ట్ వ్లాగ్. ఎట్లుందో కామెంట్ అయితే చేయరు. అండ్ లైక్ అయితే అసలు మర్చిపోకరు. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి.